మేఘాల మధ్య పయనిస్తున్న సుధేష్ణ చేతిలో పెళ్లికార్డు నలుగుతోంది. మై గాడ్, ఆ రోజు అంకుల్ రాకపోయుంటే ఇందులో పెళ్లికూతురుగా తన పేరుండేది. థాంక్ గాడ్. అసలు 17 వయసులో ఏం తెలుసని ఆలోచిస్తే నవ్వొస్తోంది. అప్పుడెంత మూర్ఖంగా ప్రవర్తించామా అని. ఆ వయసులోనే ప్రేమ, ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్న భ్రమ, పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలన్న అవివేకం, పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగొస్తే వాళ్లే ఒప్పుకుంటారన్న విశ్వాసం. ఎంత తెలివి తక్కువతనం. అసలు సిద్ధార్థలో తానేమి చూసిందప్పుడు? అందమా, చదువా, ఆస్తా? పెద్ద అందగాడు కాదు. చదువులో తనకన్నా తెలివైనవాడైతే కాదు. ఆస్తా? అప్పటికి అటువంటి విషయాలను ఆలోచించుకునేంత తెలివితేటలు కూడా లేవు. మరెందుకు ప్రేమించానని అనుకుంది? తనని తానే ప్రశ్నించుకుంటే దానికిప్పుడు సమాధానం లేదు. వయసుతో వచ్చిన ఆకర్షణై ఉంటుంది. అది వ్యామోహంగా మారి ఉంటుంది. లేకపోతే మరేమిటి? సిద్ధూ పేరు వినగానే తనలో ఏవో పులకింతలు. సిద్ధూ వేళ్లకొసలు తగలగానే మనసులో ప్రణయరాగాలు. అవే జీవితానికి అర్థం పరమార్థం అనిపించేది. సిద్ధూని క్షణం వదిలి ఉండలేననిపించేది. సిద్ధూని తప్ప పక్కనెవరినీ ఊహించుకోలేకపోయేది. మరిప్పుడు 7 గతానికి వెళ్తే అంత ఫూలిష్గా ప్రవర్తించింది తానేనా అనిపిస్తుందిప్పుడు. ఆ రోజు అంకుల్ రాకపోయుంటే మై గాడ్, ఈసరికి పెళ్లైపోయి పిల్లల్ని కూడా కనుండేదేమో. ఊహించుకోవడానికే భయంగా ఉంది. హైదరాబాద్ పారిపోయి పెళ్లి చేసుకుందామని ట్రైనెక్కిన తమ పక్కన సిద్ధూ వాళ్ల నాన్నగారు. గుండాగినంత పనైంది తామిద్దరికీ. వాళ్లబ్బాయిని లేపుకెళ్ళిపోతున్నానని ఎన్ని మాటలంటారో. తన కుటుంబం పరువు తీస్తారేమో. ఇప్పుడు ఇంటికి తిరిగెళ్ళి అమ్మానాన్నాలకు ముఖాన్నెలా చూపించాలో అనుకుంటూ ఎంత టెన్షన్ పడిందో. ఎంసెట్ ఎంట్రన్స్ రాసిన కూతురు ఒకబ్బాయితో లేచిపోయిందంటే తన తల్లిదండ్రుల దృష్టిలో తానెంత హీనంగా నిలబడాలి. దానికన్నా చచ్చిపోవడం నయం. మనసులో ఇన్ని ఆలోచనలు సుడులు తిరుగుతుండగా ఒక్క 6 ఏళ్లు ఆగండి. అప్పటికీ మీరిదే అభిప్రాయంతో ఉంటే మేమే మీ పెళ్లి జరిపిస్తాం. నువ్వు తెలివైనదానివని విన్నాను. కోడలిగా వస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. నీ తల్లిదండ్రులను కూడా ఒప్పించగలను. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదన్న కండిషన్ కూడా పెట్టను. మీకు నచ్చినట్టుండొచ్చు. 6 ఏళ్ల తర్వాత మీకు పెళ్లి చేసే అవకాశాన్ని మాకివ్వండి అని ఆయనంటే తనకెంత ఆనందమేసిందో. అమ్మానాన్నలతో ఏం చెప్పారోగాని వాళ్ళొక్క మాట అనలేదు. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. తన ర్యాంకుకు ఏ కాలేజీలోనైనా సీటొస్తుంది. సిద్ధూకొచ్చిన ర్యాంకుకు ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయినవ్వాల్సిందే. తనలో డైలమా, సిద్ధూని వదిలి వేరే కాలేజీలో జాయినవ్వాలా వద్దా అని. కాని ఎనిటి వరంగల్లో సీటొచ్చాక వేరే ఆలోచన లేకుండా జాయినైపోయింది. సిద్ధూకి తానంత దూరం వెళ్లడం ఇష్టం లేకపోయినా ఏమీ మాట్లాడలేదు. అక్కడికెళ్ళాక తనకు గుబులుగానే ఉండేది, సిద్ధూని వదిలి వచ్చానని. కాని ఫోన్లు, వీడియో కాల్సు ఆ విషయాన్ని మరిపించేవి. రానురాను కొత్త పరిచయాలు, స్నేహాలు, సెమినార్లు, ప్రాజెక్టులు. అలా సిద్ధూతో మాట్లాడే సమయం తగ్గిపోతూ వేరే విషయాల మీద ఫోకస్ ఎక్కువైంది. మొదటిసారి సెలవులకి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు సిద్ధూని చూస్తానా అనిపించిన తనకు ఆ తర్వాతర్వాత ఇంటికొస్తే ఫ్రెండ్సుతో ప్రాజెక్టుల గురించి, క్లాసుల గురించి, పరీక్షల గురించి మాట్లాడటంతో సరిపోయేది. సిద్ధూని కలిసినా మొదట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ ఉండేది కాదు. చుట్టూ ఉన్న లోకం పరిధి విస్తృతమవుతుంటే ఆలోచన సరళి కూడా మారుతుంది. ఆ విషయానికి ఎనిటీలో చేరాక తెలిసింది తనకు. ఎన్ఐటి క్యాంపస్లో కొన్నాళ్లు గడిపాక దీని ముందు ఇంతవరకు తాను చూసిన ప్రపంచం చాలా చిన్నదనిపించింది. తాను చదివిన కాలేజీలో నంబర్ 1 తానే. మరిక్కడో తనలాంటి వాళ్లు ఎంతోమంది. మొదటి 3 ర్యాంకుల్లో కాదు సరికదా, మొదటి 10 మందిలో ఒకరిగా ఉండాలన్నా ఎంత కష్టపడాలో తెలిసొచ్చింది. నూతిలోని కప్ప సామెత అర్థమైంది. అప్పట్లో ఎంత మూర్ఖంగా ఆలోచించానా అనిపించేది. అందరి తల్లిదండ్రులు అంకుల్లాగా ఆలోచిస్తే టీనేజ్ పెళ్లిళ్ళు, వాటితో వచ్చే గొడవలు, ఆత్మహత్యలు, పరువు హత్యలు ఉండనే ఉండవు. ఆ రోజు అంకుల్ రాకపోయి ఉంటే తామిద్దరి జీవితాలు ఇప్పుడెలా ఉండేవో ఊహకు కూడా అందడం లేదు సుధేష్ణకు. ఏదేమైనా తానిప్పుడిలా మంచి ఉద్యోగం చేస్తూ అమెరికా వెళ్తోందంటే అంకులే కారణం. ఎదురుగా లేని సిద్ధార్థ తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది సుధేష్ణ. సుధేష్ణ అమెరికా వెళ్తుందట. నీ పెళ్లి కార్డిస్తే బాగుంటుందేమో అన్న నాన్న మాటలకు సిద్ధార్థకు మనసులో సందిగ్ధం. తన పెళ్లి శుభలేఖ సుధేష్ణకివ్వాలా? తామిద్దరూ కలుసుకుని ఎన్ని రోజులైంది? కొన్ని నెలలై ఉంటుంది. 7 ఏళ్ల కిందట తెలియనితనంతో వయసు తెచ్చిన ఆకర్షణకు లోనై
ప్రేమించుకున్నామని పారిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అది జరగలేదు. కాలంతోపాటు తమ మధ్య ఆకర్షణ కూడా కరిగిపోతూ వచ్చింది. మొదట్లో బాధగా, శూన్యంగా అనిపించినా, తర్వాతర్వాత స్నేహితుల్లా అనిపించినా, ఆ తర్వాత ఏమీ అనిపించేది కాదు. కలిసినప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. హాయ్, ఎప్పుడొచ్చావ్, ఎలా ఉన్నావ్ తప్ప వేరే మాటలు కూడా ఉండేవి కాదు. ఒకప్పుడు తామిద్దరూ ప్రేమించుకున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడీ శుభలేఖ ఇవ్వడం అంత అవసరమా అన్నట్టు చూస్తే, అవునన్నట్టు చూసిన నాన్న చూపులతో ఎయిర్పోర్టుకు వెళ్లాడు సిద్ధార్థ. ఓహ్, అప్పుడే పెళ్ళా? ఎనీవే కంగ్రాట్యులేషన్స్ అని చెప్పిందే గాని, ఆమె గొంతులో ఏ రకమైన డిజప్పాయింట్మెంట్ లేదు. ఉంటుందని తాను మాత్రం ఎక్స్పెక్ట్ చేశాడా? లేదు. సుధీ ఎన్ఐటీకి వెళ్లిన సంవత్సరం తర్వాత అనిపించింది. తామిద్దరూ సంవత్సరం కిందటిలా లేమని. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం, ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూడ్డం, కలిశాక చుట్టూ ఏం జరుగుతోందో కూడా పట్టించుకోకపోవడం. ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ స్థితిలోనే ఉండేవారు. పెద్దవాళ్లు ఒప్పుకోరని, పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నాన్న రాకపోయుంటే, అంత పని జరిగేదే. 6 ఏళ్లు పోయాక, మీ పెళ్లి జరిపిస్తానన్న నాన్న భరోసాతో వెనక్కొచ్చిన తాము, భరోసా ఏంటిలే, 4 తగిలించి ఇంటికి తెస్తే మాత్రం కాదన్న వాళ్లెవరు, ర్యాంకులను బట్టి వేర్వేరు కాలేజీల్లో జాయినవ్వాల్సి వస్తే మొదట్లో ఎంత బాధపడ్డారో. తర్వాత సుధేష్ణ ఎన్ఐటీలో చేరాక, తమ ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఎంత తల్లడిల్లిపోయారో. 4 ఏళ్లే కదా, కష్టపడి ఎలాగోలా గడుపుదామని, ఒకరినొకరు ఎంత ఓదార్చుకున్నారో. మొదట్లో ప్రతిరోజూ వీడియో కాల్స్ కోసం ఎదురుచూపులు, స్వీట్ నథింగ్స్ పంచుకోవడం. అదే ప్రపంచం. ఆ తర్వాత నెమ్మదిగా సుధీ తనకు దూరమవుతున్నట్టు అనిపించేది. మొదట్లో ప్రతిరోజూ ఫోన్ చేయమనే సుధీ, తర్వాతర్వాత బిజీగా ఉన్నాను, రేపు మాట్లాడదామేం ప్లీజ్ అనేది. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత కలిసినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్, సెకండ్ సెమిస్టర్ తర్వాత లేదు. చిత్రంగా తనకి కూడా పెద్ద బాధనిపించలేదు. ఆ తర్వాతర్వాత తనొచ్చాక తెలిసేది వచ్చిందని. తానేమో ఉన్న ఊర్లోనే, ఇంజనీరింగ్ అయ్యాక నాన్న బిజినెస్ చూసుకుందామని. సుధీకేమో పైచదువులు చదవాలని, ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేయాలని. ఇద్దరి కోరికల్లోనే ఎంత వ్యత్యాసమో. రోజులు గడుస్తున్న కొద్దీ తామిద్దరూ ఒకరికొకరు సరిపోమేమోననిపించేది. ఆ విషయానికి పూర్తిగా ఎప్పుడు తెలిసింది తనకు. ఫస్ట్ ఇయర్ పరీక్షలయ్యాక, సుధీ ఫ్రెండ్స్ పల్లెటూర్లు చూద్దామని తమ ఊరొచ్చినప్పుడు. వాళ్లందరూ ధారాళంగా ఇంగ్లీషులో, సబ్జెక్టు గురించి మాట్లాడుకుంటుంటే, తనకేమో సబ్జెక్టూ లేదు, ఇంగ్లీషూ రాదు. సుధీ కూడా అదివరకులా లేదు. వేషభాషలు కూడా మారిపోయాయి. అప్పుడున్నంత గాఢత తమ బంధంలో లేదేమో అనిపించేది. అనిపించి, బయటకు చెప్పకపోయినా సుధీని ఫ్రెండ్గా చూడటం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అదీ లేదు. అప్పుడు అర్థమైంది అసలు తమ అభిరుచులు, అభిప్రాయాలు, ఆకాంక్షలే వేరని. ఇంటి నుండి పారిపోతున్న తామిద్దరినీ తిట్టకుండా, చదువుకున్నాక నిర్ణయం మీదే అని నాన్న చెప్పబట్టిగాని, బుద్ధుందా? ఈ వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళా అని తిట్టి ఉంటే, ఖచ్చితంగా రెబల్స్లా తయారయ్యేవాళ్ళు. నిజంగా అప్పుడు పెళ్లి చేసుకుని ఉంటే, ఈసరికి విడిపోయి ఉండేవారేమో తామిద్దరూ. విడిపోకపోయినా, తమ పరిస్థితికి, నువ్వు కారణమంటే, నువ్వు కారణమని తిట్టుకుంటూ ఉండేవారేమో. అటువంటి పరిస్థితి తమకు ఎదురవ్వకుండా, తెలిసి తెలియని వయసులోని విరిసి విరియని ప్రణయాలెప్పటికీ మేలు చెయ్యవని, పరుగులు తీసే పరువాన్ని నిదానించుకోవాలని, చదువు పూర్తయి ఉద్యోగాలు సంపాదించుకున్నాక తీసుకునే నిర్ణయాలకు విలువ ఉంటుందని తామిద్దరికీ సున్నితంగా తెలిపినందుకు నాన్నకు థాంక్స్ చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ శుభలేఖ ఇప్పించి, ఒకప్పుడు తమ ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే అపరాధ భావాన్ని తమ మనసుల్లో నుండి తొలగించినందుకు కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్ నుండి తిరిగొస్తూ అనుకున్నాడు సిద్ధార్థ.